చట్టాలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఇటువంటి వాటన్నిటిని ప్రేమించే వాళ్ళు ఈ మధ్యకాలంలో అవి ఏ విధంగా భ్రష్టు పట్టిపోతున్నాయో చూసి చాలా అసహ్యం కలిగే సందర్భాల్లో అప్పుడప్పుడు న్యాయస్థానాలు మెరుపు తీగల్లాగా ఆ ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రేమికులు కాసింత ఆశలు కల్పిస్తూ ఉంటాయి. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టు స్పందించిన విధానం కూడా అదిగో కాసింత ఆశలు కల్పించేటివే ప్రజాస్వామ్యం రాజ్యాంగ బలోపేతం గురించి. ఇప్పటి వరకు ఎన్ని చూసాం ఈ ఏమంటారు ఈ ఫిరాయింపు అదే ఎమ్మెల్యేలు పార్టీ మారడం మీద ఎన్ని చూసాం. అరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఒక ఎగ్జాంపుల్. ఆ సార్ 4 సంవత్సరాలు పార్టీ మారడం అఫీషియల్గా కండువా కప్పుకోవడం కదా పక్కన పెట్టేయండి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎంత పాల్పడ్డారు, ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకున్నారు, ఎన్ని సాక్ష్యాలు ఇచ్చినా. అరే అంతకుముందు వైసీపీకి సంబంధించిన వాళ్ళని 23 మంది ఎమ్మెల్యేలను ఇంకోవైపు లాగేసుకొని టీడీపీ ఏకంగా మంత్రి పదవులు ఇస్తే గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. వేరే బీఫామ్ మీద గెలిచిన వాళ్ళతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఏమంటే అందరికీ హక్కులు ఉంటాయి, వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు ఒక వ్యవస్థ ఇంకో వ్యవస్థలో వేలు పెట్టకూడదు అంటారు. ఇలా ఉంటాయి. ఇంకేంది పార్టీలు మారడం మీద అనుకున్నాం. అండ్ మహారాష్ట్రకు సంబంధించి శివసేన ఎన్సీపీ ఎమ్మెల్యేలు వాళ్ళు చీల్చేసి వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి రకరకాలుగా హంగామా జరిగితే వాళ్ళ మీద చర్యలు తీసుకునే లోపల మొత్తం ఏమంటారు మహారాష్ట్ర అసెంబ్లీ గడివే ముగిసిపోయాయి. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఒకటా రెండా ఎన్ని ఏమనంటే శాసనసభ స్పీకర్ విచక్షణ అధికారం, స్పీకర్ పరిధిలోకి న్యాయస్థానాలు ఎంటర్ కాకూడదు, ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 నెలలే పార్టీలు మారి అఫీషియల్గా కండువాలు కప్పేసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ వేదికల మీద మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కనుక చర్యలు తీసుకున్నారంటే సరైన సమయంలో తీసుకుంటాం. ఎప్పుడు సరైన సమయం? సో దీని మీద బీఆర్ఎస్ కేటీఆర్ గారు సుప్రీంకోర్టుకి వెళ్తే ఆ ధర్మాసనం జస్టిస్ గవై, జస్టిస్ వినోదులతో కూడినటువంటి ధర్మాసనం ఆ ఎమ్మెల్యేల తరపున ముకుల్ రోహిత్కి వాళ్ళ న్యాయవాదిని అడిగారు. ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేల తరపున ఆయన అడిగారు ముకుల్ రోహిత్కి రీజనబుల్ టైం కావాలి అని. ధర్మాసనం చాలా సీరియస్ అయింది. ఏంది రీజనబుల్ టైం అంటే? ఎప్పుడు రీజనబుల్ టైం? అసెంబ్లీ గడువు ముగిసిపోయిన తర్వాతనా రీజనబుల్ టైం అంటే? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, వీఆర్ ఇన్ డెమోక్రసీ అంటూ ఉంది సుప్రీంకోర్టు. సంతోషం వీఆర్ ఇన్ డెమోక్రసీ అంటూ ఉన్నారు. రాజకీయ పార్టీల హక్కులను మేము కాలు రాయలేము. శాసనసభ గడువు అయిపోయేంత వరకు టైం తీసుకుంటారా? రీజనబుల్ టైం అంటే ఎంతో కొంత ఉంటుంది కదా. మీరు టైం చెప్తారా లేకపోతే మమ్మల్ని చెప్పమంటారా ఏ టైం లోపల నిర్ణయం తీసుకోవాలో అని? చాలా సీరియస్ అయితే ముకుల్ రోహిత్కి స్పీకర్తో మాట్లాడి చెబుతాను కొంచెం టైం కావాలి అంటే, సరే ఈ నెల 18కి విచారణ వాయిదా వేస్తూ ఉన్నాం, ఆలోపు మీరు ఏలోపు నిర్ణయం తీసుకోగలుగుతారో పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద మీ నిర్ణయం ఏంటో అప్పటి వరకు చెప్పండి అని చెప్పి సుప్రీంకోర్టు తదుపరి విచారణ 18కి వాయిదా వేశారు. సో సుప్రీంకోర్టు నోటి నుంచి ఫిరాయింపు, ప్రజాస్వామ్యం, హక్కులు, రాజకీయ పార్టీల హక్కులు, ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేలను మీద ఫిరాయింపుదారులుగా ప్రకటించడం, వాళ్ళని అనర్హులుగా ప్రకటించడం, ఇవన్నీ చట్టాలు చేసి ఉన్నాయి కదా, కానీ అమలు చేయడంలోనే లోపాలు ఉన్నాయి. సో మరి సుప్రీంకోర్టు అయితే తాజాగా సీరియస్ అయింది. ఈ పిటిషన్ మీద వాళ్ళు ఇచ్చే తీర్పైన దేశంలో రాబోయే రోజుల్లో ఒక రెఫరెన్స్గా పనికొస్తే ఈ పార్టీ మారాలంటే మారుకోవచ్చు, రాజీనామా చేసి. ఏముంది అందులో? ఏ పార్టీలకైనా పోమండి, రాజీనామా చేసి పోవాలి. వాళ్ళు గెలిచిన బీఫామ్ మీద దానికి ఆ పార్టీకి రాజీనామా చేయాలి. అట్లా కాకుండా ఈ దొంగ నాటకాలన్నీ ఆడడం ఎందుకు? ఎవరైనా సరే